హాయ్ అండి. అందరి అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటి అంటే బ్లౌజ్ కటింగ్. బ్లౌజ్ కటింగ్ అంటే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. అది ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా 2 మడతలుగా వేసుకోవాలి. మనకి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. క్లోజు మన వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని కింద హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా కటింగ్ చేసుకోవాలి. అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి కింద మార్కింగ్ వేసుకొని తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో పొడవు ఎంత ఉంది అనేది మార్కింగ్ వేసుకొని పొడవు మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో వీపు పొడవు ఎంత ఉంది అనేది మార్కింగ్ వేసుకొని ఖర్చుల కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు వేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. ఇక్కడ నడుము లూజు కొలుచుకోవాలి అంటే మనకి ఉక్సులు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి మనకి లెక్కలోకి రాదు. కాజాల పట్టి కొలవకుండా ఉక్సులు పట్టి దగ్గర నుంచి కాజాల పట్టి తీసేసి అంతవరకు ఎంత వచ్చిందనేది కొలుచుకోవాలి. ఆ వచ్చిన మెజర్మెంట్ని 4 భాగాలుగా చేసుకోవాలి. అలా 4 భాగాలు చేయంగా మనకి వచ్చిన దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది నడుము లూజు వేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 8 2 గీతలు అనేది నడుము లూజు వచ్చింది. ఆ 8 2 గీతలు మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ డాట్లు కోసం మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవచ్చు. లేదా కొంచెం ఖర్చు ఎక్కువగా కావాలి అంటే 2 ఇంచులకు కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి పైన నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే బండగుత్తుగా చెప్పాలి అంటే మనకి నడుము లూజు ప్రకారంగా అయితే తీసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి 30 దగ్గర నుంచి ఎక్కువ వస్తే 5.5 తీసుకోవచ్చు నెక్ షోల్డరు. 30 కన్నా తక్కువ వస్తే 5 ఇంచులు తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 30 కన్నా పెచ్చు ఉంది కాబట్టి నడుము లూజు మనం ఇక్కడ నెక్ షోల్డర్కి 5.5 అనేది తీసుకున్నాం. అప్పుడు నెక్ షోల్డర్ 5.5 తీసుకున్నాం కాబట్టి షోల్డర్కి 3 ఇంచులు 2.5 నెక్ విడ్త్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీపు ఎంత కావాలి అంటే మనకి కస్టమర్ కొంచెం నెక్ డీప్గా కావాలి అంటే మనం అక్కడ పైన 2.5 పెట్టుకున్నాము అంటే కింద 2.25 లేదా 3 ఇంచులకు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. అలా ఇక్కడ డీప్ అడిగారు కాబట్టి నేను పైన 2.5 కింద 3 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్ లాగా వేసుకొని రౌండ్ షేప్ అనేది గీసాను. తర్వాత మనకి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకొని బాక్స్ లాగా గీసుకొని మధ్యలో ఒక లైన్ వేసుకొని 1.5 అంటే ఇది నడుము లూజు 30 కన్నా పెచ్చుంది కాబట్టి 1.5కి మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అనేది గీసుకున్నాము. అదే 30 కన్నా తక్కువ ఉంటే 1.25కి మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అనేది గీసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 వచ్చింది. 9.5కి ఒక మార్కింగ్ వేసుకొని 2 ఇంచుల ఖర్చుల కోసం ఒక మార్కింగ్ వేసుకొని ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే ప్రకారం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుల దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనకి హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే క్లాత్ 2 మడతల మీద ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని కటింగ్ చేసుకొని తర్వాత ఆ క్లాత్ని అనేది నీట్గా సర్దుకున్న తర్వాత మనకి కింద ఖర్చుల కోసం
అంటే మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు పెట్టుకొని మనకి ఆది బ్లౌజులో హ్యాండ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది కూడా మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనకి పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులకి డౌన్ పెట్టుకొని మార్కింగ్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంతమంది కస్టమర్స్ ఆ విధంగా కుడితే మనకి హ్యాండ్ పొడవు అట్లా తగ్గినట్టుగా ఉంది, పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంది అనుకున్న వాళ్ళకి ఏం చేయాలి అంటే అలా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మనకి ఆది బ్లౌజ్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టాం కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 కానీ 2 ఇంచులు కానీ అంటే మనం నడుము లూజులో వచ్చేసి ఎంతైతే పెడతామో ఖర్చులకి అదే ఖర్చులు ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్. మనకి దీనికి కృష్ణ ముకుంద మురారి బ్లౌజు అంటే హ్యాండ్స్ ఆ విధంగా పెట్టమని చెప్పారు. అందుకోసమని ఇక్కడ పుట్ట కోసం నేను 3 ఇంచులు పొడవు 3 ఇంచులు వెడల్పుకి ఒక మార్కింగ్ అనేది వేసుకొని బాక్స్ లాగా గీసుకొని అందులో రౌండ్ షేప్ అనేది డ్రా చేశాను. ఇలా బుట్టకి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ముందు మనం మామూలు హ్యాండ్ కావాలి అంటే ముందు మార్కింగ్ వేసాం కదా, అంతవరకు వేసుకుంటే మామూలు హ్యాండ్ అయిపోతుంది. ఇక్కడ పుట్ట హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేశాను. ఈ విధంగా మనం నీట్గా బుట్ట హ్యాండ్స్ అనేది మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ అని ఖర్చుల దగ్గర ఒక టక్స్ అనేది సంఖ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం. ఇంతకుముందు మనకి క్లాత్ ఓపెన్స్ ఆపోజిట్ ఉంది కదా, ఇప్పుడు ఓపెన్స్ అనేది మన సైడు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, ఆ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా అనేది మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకునే ముందు మనకి కింద అంటే బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచులు పైకి ఈ విధంగా మడుచుకొని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం క్లాత్ తీసేసేయచ్చు. ఆ క్లాత్ తీసేసే ముందు ఏం చేయాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనకి చంక దగ్గర క్రాస్ హాఫ్ ఇంచ్ తీస్తాం కదా, అక్కడ క్రాస్ ఎక్కడ తీయాలి అని డౌట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చంక దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఆ విధంగా వేసుకుంటే మనకి స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా గీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలా బాక్స్ లాగా గీసుకొని రౌండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. అది అలవాటైన వాళ్ళైతే మనకి ఇవన్నీ మార్కింగులతో పని లేకుండా నీట్గా రౌండ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక దగ్గర మార్కింగ్ అయిపోయింది కదా, మనకి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసుకోవాలి. అది ఎలా మార్కింగ్ చేయాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా ఈ విధంగా పరుచుకొని మార్కింగ్ వేసుకోవాలి. అది
కొత్త వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవటం రాకపోతే టేపుతో ఫ్రంట్ నెక్ పొడవెంతుందనేది కొలుచుకొని అదే టేప్ అక్కడ వచ్చిన దాన్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. అంటే అక్కడ నెక్ ఎంతొచ్చిందో చూసుకొని మార్కింగ్ వేసి స్ట్రైట్‌గా ఒక బాక్స్ లాగా గీసుకుంటే మనకి రౌండ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వి షేప్‌లో రాకుండా నీట్‌గా రౌండ్ షేప్‌లో రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచి పైన నెక్ మీద కింద నెక్ హాఫ్ ఇంచి వెడల్పుగా పెట్టుకొని రౌండ్ షేప్‌లో అనేది గీసుకుంటే మనకిక్కడ ఫ్రంట్ నెక్ వి షేప్‌లో రాకుండా రౌండ్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది. నీకు నేను చెప్పింది అర్థం కాకపోతే వీడియోలో చూపించాను కదా! అది చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు నెక్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టీ వైపు షేప్ బెల్ట్ కుట్టింది ఉంటుంది కదా! అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఒక 1 ఇంచి మార్కింగ్ వేసుకోవాలి. అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పొడవెంతుందనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పొడవు కొలుచుకునేటప్పుడు సాగదీయకూడదు. క్లాత్‌ని సాగదీయకుండా నీట్‌గా పెట్టుకొని వచ్చింది మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఫ్రంట్ పొడవు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు కూడా మార్కింగ్ వేసుకోవాలి. అలా వేసుకొని లైన్ గీసుకున్న తర్వాత ఉక్సులు పట్టీ వైపు నుంచి 2.5 ఇంచుకి ఒక పాయింట్ వేసుకొని మనకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా! మనకి నడుము లూజు ప్రకారంగా వేసుకోవాలి అంటే నడుము లూజు 30 కన్నా పెచ్చు ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ మనకి ఇక్కడ నేను 2.30 అనేది మెయిన్ డాట్ వెడల్పు తీసుకున్నాను. అదే మనకి చెస్ట్ ఎక్కువగా ఉంది అంటే 1.5 వరకు కూడా తీసుకోవచ్చు. అంటే 3 ఇంచుల దాకా కూడా మెయిన్ డాట్ వెడల్పు తీసుకోవచ్చు. అలా నడుము లూజుని బట్టి మనం మెయిన్ డాట్ పొడవు కూడా ఇక్కడ పొడవు వెడల్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్లు వేసుకున్నది కటింగ్ చేసాం కదా! అక్కడ మనం పాయింట్లు గుర్తుపెట్టిన దగ్గర ఏం చేయాలి? టక్స్ అనేది ఇచ్చుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఆ టక్స్‌లను బట్టి మనం తొందరగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మళ్ళీ కొలిచే పని లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉక్సులు పట్టీ వైపు దగ్గర ఎక్కడ డాట్ వేసుకోవాలి అంటే పైన నెక్ దగ్గర నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచి దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని తర్వాత ఇంకా అందులో మిగిలిన పొడవు ఎంతైతే ఉందో దాంట్లో సొగానికి మడుచుకొని అక్కడ ఒక మార్క్ అనేది వేసుకుంటే మనకి ఉక్సులు పట్టీ వైపు డాట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము వెడల్పు మెయిన్ డాట్ వెడల్పులు అన్నీ వేసుకున్నాం కదా! ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు కావాలి కాబట్టి ఆ పొడవు ఎంత తీసుకోవాలి? 2.5 మెయిన్ డాట్ పొడవు అనేది తీసుకుంటే సరిపోతుంది. అది ఏ సైజు వారికైనా 2.5 అనేది సరిపోతుంది. తర్వాత ఉక్సులు పట్టీ వైపు డాట్ కూడా 2.5 తీసుకోవాలి. ఇక్కడ 2.5 అంటే మనకి మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకుంటామో ఉక్సులు పట్టీ వైపు డాట్‌కి కూడా అదే పొడవు తీసుకోవాలి. ఆ 2 డాటులను బట్టి మనకి చంక వైపు కుట్టు కూడా కుట్టేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్‌లో స్ట్రైట్‌గా 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ పీసులు అనేది మనకి నడుము బెల్ట్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ నెక్ కటింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కూడా ఈ విధంగా వేసుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా పెట్టుకొని నెక్కుల దగ్గర అక్కడ ఒక పావించి ఎగస్ట్రా అంటే పావించి కటింగ్ చేసుకోవాలి క్రాస్‌గా. అలా కటింగ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి నెక్ జారిపోకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన క్లాత్‌లో మనం షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్లు
ఎలా కట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ మనం ఇలా వేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా కొలుచుకొని పొడవెంత తీసుకోవాలి అనేది, ఉక్సులు పట్టి వైపు సైడ్ జాయింట్ల వైపు పొడవెంత తీసుకోవాలనేది కొలుచుకొని మనం షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నడుం బెల్ట్ కట్ చేసిన దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా, అక్కడ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 11 ఇంచులు సుమారు పొడవు ఉందా లేదా చూసుకొని, అక్కడ ఉక్సులు పట్టి వైపు ఒక 3.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకొని, సైడ్ జాయింట్ల వైపు ఒక 3 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మధ్యలో వచ్చేసి 2.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. ఆ 2.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి అంటే అదే ఎక్కడ సైడ్ ఉక్సులు పట్టి వైపు వేసే డాట్ దగ్గర నుంచి, అంటే ఆ సైడ్ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ అయితే 4 ఇంచులకి ఇట్లా మార్కింగ్ వేసుకొని, అప్పుడు 2.5 ఇంచుకి మార్కింగ్ వేసి ఈ విధంగా షేప్ బెల్ట్ ఇస్తే మనకి షేప్ ఆకారం అనేది వస్తుంది. అంటే కుట్టినప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్లు కటింగ్ కూడా అయిపోయినాయి కదా, మిగిలిన క్లాత్లో ఇంకా మెడ పీసులు అలాంటివి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు శారీలో ఉన్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా నీట్గా వేసుకోవాలి. ఇలా 2 మడతలుగా వేసుకొని మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఈ క్లాత్ మీద ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనకి లైనింగ్ కన్నా, అంటే లైనింగ్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎగస్ట్రా మనం ఖర్చులకి క్లాత్ అట్టి పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎగస్ట్రా కటింగ్ చేసుకుంటే క్లాత్ని మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా కూడా జరగకుండా మనకి ఇబ్బంది లేకుండా కుట్టుకోవచ్చు ఇలా క్లాత్ ఎగస్ట్రా తీసుకుంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మిగిలిన క్లాత్ను కూడా ఇట్లా 2 మడతలుగా వేసుకొని, అంటే మనకి ప్లెయిన్ వస్తే నీట్గా కట్ చేసుకోవచ్చు, లేదు ఇట్లా డిజైన్ వస్తే ఆ డిజైన్ ఏ విధంగా వచ్చిందనేది ముందు వెనక అనేది చూసుకొని, అప్పుడు ఈ విధంగా మడతలు వేసుకొని 2 మడతల మీద వేసి మనది ఫ్రంట్ భాగం వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టుకొని క్లాత్ని ఒక ఎగస్ట్రా 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కూడా కటింగ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ బుట్ట చేతులు పెట్టమన్నారు, అంటే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకొని, మనకి మిగిలిన క్లాత్లో ఎక్కడ అతుకులు పడకుండా చూసుకొని ఈ విధంగా 1-2 సార్లు ఎక్కడైతే అతుకులు పడకుండా వస్తుందో అనేది చూసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక క్లాత్ అనేది వచ్చింది, అంటే ఒక హ్యాండ్ అయితే వచ్చింది, మరి రెండో హ్యాండ్ కావాలి కదా, అది ఈ క్లాత్ సర్దుకొని ఇక్కడ కూడా అతుకులు లేకుండా ఎక్కడ వస్తుందో చూసుకొని రెండో హ్యాండ్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం బుట్ట కోసం శారీలో క్లాత్ని తీసాం కదా, ఆ శారీ క్లాత్ని ఈ విధంగా 2 మడతలుగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అనేది, అంటే 2 హ్యాండ్స్కి బుట్ట అనేది వస్తుంది. ఇలా బుట్టకి మనం తీసుకున్న ముక్కు ఉంటుంది కదా, క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఇలా 2 భాగాలుగా వేసుకొని ఇక్కడ సరిపోయిందో, అంటే పొడవు వెడల్పు సరిపోయిందో లేదో చూసుకొని దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇక మనకి అందులో మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ల కోసం వాటికి వాడుకోవచ్చు. అయిపోయిందండి, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. ప్లీజ్ అండి, మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్కి లైక్ చేయండి, మరి కొందరికి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల
లైక్ చేయటం వల్ల మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ అంటే టైలరింగ్ నేర్చుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు కదా! అలా ఆశపడ్డ వాళ్ళకి మీరు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళవుతారు. ఇలా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి నేర్చుకునే అవకాశాన్ని కల్పించండి. మీ అందరికీ మీ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకెంతో మేలు చేసిన వారవుతారు. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.